హలో ఫ్రెండ్స్, నెల్లూరి వారి వంటలు చాలా రుచిగా ఉంటాయని అంటారు కదా. వాళ్ళు వండిన వంటల్లోని చేపల పులుసు అయినా, చేపల ఈగరైనా, చేపల ఫ్రై అయినా సరే చాలా డిఫరెంట్గా వండుతారని అంటారండి. అయితే ఆ స్టైల్లో ఈరోజు నేనైతే నెల్లూరి వారి చేపల ఫ్రైని అయితే చేసి చూపిస్తున్నానండి. ఒకసారి నేను నెల్లూరు వెళ్ళినప్పుడు చేపల ఫ్రైని ఈ మాదిరిగా చేయడం అయితే చూశానండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా అన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మిరియాల పౌడరు, కాస్తంత నిమ్మకాయ రసము, అలానే కొంచెం వాటర్ వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిందనగా ఆ తర్వాత అందులో ఒక చెంచా శనగపిండిని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇది కాస్త ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం శుభ్రపరచుకుని పెట్టుకున్న చేప ముక్కలకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా చేప ముక్కలకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా వీటికి పట్టించేసిన తర్వాత ఇది కాస్త పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని కాస్త అంటే చేప ముక్కలను కాస్త ఇందులో వేసి అవి చిన్న మంట మీద జాగ్రత్తగా నెమ్మదిగా వేయించుకోవాలండి. ఇది కాస్త వేగుతూ ఉండగా అటు ఇటు కూడా తిరిగేసుకొని లోపల పచ్చి అంతా కూడా అంటే చేప అంతా కూడా ఉడికేటట్టు చూసుకున్న తర్వాత మనం దించేసుకోవడమేనండి. నెల్లూరు వారి స్పెషల్ అంటే ఇదేనండి. చాలా అంటే చాలా బాగుంది చేపల ఫ్రై. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను తిన్న తర్వాత నెల్లూరి వారి వంటల మజాగా అన్నట్టు ఉన్నదండి. సూపర్గా.